భూ దందాలు జరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఇది రెవెన్యూ శాఖకి అప్పజెప్పినటువంటి పనిలో తేల్చినటువంటి అంశం. టోటల్గా 6 మంత్రులతో పాటు 42 మంది ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలు, 120 మంది నేతలకి కూడా భూ కుంభకోణాలలో పాత్ర ఉంది. 22 మంది డిప్యూటీ కలెక్టర్లు దీంట్లో ప్రధాన పాత్ర పోషించారు. 48 మంది ఎంఆర్ఓలు, 23 మంది సర్వేయర్లు వాళ్ళకి సహకరించారు. ఇది రెవెన్యూ శాఖ ఇచ్చిన నివేదిక. మొత్తం 13.59 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ చేశారు. చట్ట వ్యతిరేకంగా నిషేధ జాబితా నుంచి 5.74 లక్షల ఎకరాలకు విముక్తి కలిగించారు. 8,483 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇది అంతర్గత విచారణలో నిగ్గు తేల్చినటువంటి అంశం అన్నటువంటిది. ఇక్కడ బేసిక్గా ఏంటయ్యా చెప్పేదంటే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 22A కింద నిషేధంలో ఉన్నటువంటి వాటిని తీసేయడం అది అక్రమమని ఇప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు మళ్ళీ అదే 22Aలో ఉన్నటువంటి భూముల్ని మేము మళ్ళీ తీసేస్తున్నామంటారు బయటికి. అయితే ఇలా తీసిన భూముల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్నారంటారు. కరెక్ట్, ఇది జరిగి ఉండొచ్చును కూడా. ఇప్పుడు అమరావతిలో ఏం జరిగింది? అసైన్డ్ ల్యాండ్స్ వేరే వాళ్ళు కొన్నారు కదా, రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది కదా వాళ్ళకి. లేదా అలా కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుతోనే భూములు ఇస్తున్నారు కదా. ఇక్కడ భూములు అనేటటువంటి వాటిలో ఖచ్చితంగా వాళ్ళు ఇష్టపడి అమ్మరు. డబ్బు లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా అమ్ముతారు, డబ్బు అవసరమైనటువంటి వాళ్ళు అమ్ముతారు. ఇందులో అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం దందా చేసి మీకు 5 పైసలు కూడా రాదు, కేవలం పైన పరిహారం మాత్రమే ఇస్తామని చెప్పి ఇక్కడ అమరావతిలో తీసుకోలేదా? ఫైనల్గా భూములు కొనుక్కున్న వాళ్ళకి భూములు ఇవ్వట్లేదా? ఓవరాల్గా ధనం ఉన్నోడిదే రాజ్యం, బలం ఉన్నోడిదే రాజ్యం, పవర్ ఉన్నోడిదే రాజ్యం. ఇది ప్రస్ఫుటంగా కనబడుతోంది. కొన్ని రోజుల పాటు కొంతమంది మీద కేసులు, కొంతమంది మీద చర్యలు ఇవన్నీ నడుస్తాయి.